ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే స్వస్తిక్ విశిష్టత ఏమిటి, ప్రత్యేకత ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి భాద్రపద బహుళ ద్వాదశి, రాత్రి 12:25 వరకు. నక్షత్రం పుష్యమి, ఉదయం 8:59 వరకు. తదుపరి ఆశ్లేష. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఈనాటి ప్రత్యేకత యతి మహాలయం. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు మిథునంలో సంచారము, శుక్రకేతువులు సింహంలోను, రవి బుధులు కన్యలోను, కుజుడు తులలోను, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ వృద్ధి కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థిక పరమైన విషయాలలో ఆలోచించి వ్యవహరించేందుకు కూడా మీ ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటు వస్తువాహనాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రుణ బాధలు అధికంగా ఉండటం లేదా రుణాలు తీర్చాలి అని చెప్పి మీపైన అధిక ఒత్తిడి అనేది కూడా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు మీరు ఆశించినట్టుగా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే గవర్నమెంట్ రంగాలలో ఉన్న వారికి కూడా పనుల విషయంలో సాకారం అనేది ఉండే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా నెమ్మదిగా మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక మొత్తం మీద షేర్ మార్కెట్ల గురించి కనుక ఆలోచన చేస్తే, షేర్ మార్కెట్లకి సంబంధించి కొనుగోలు గురించి, అంటే షేర్లని కొనేందుకు మీరు ఆసక్తి చూపించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ప్రావిడెంట్ ఫండ్స్, దీర్ఘకాలిక పెట్టుబడులు, వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థికంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే మీ స్నేహితుల, బంధువుల ఒక సహాయ సహకారాలు కూడా మీకు అందే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. మీ గురించి నలుగురు మాట్లాడటము, అది కూడా మీకు నచ్చే విధంగా ఉండటం వలన మీరు చాలా వరకు ఈరోజు ఆనందంగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన రోహిణి నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు మానసికంగా ప్రశాంతత ఉండటం, అలాగే కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు అందటం వలన ఈ వృషభ రాశి వారందరికీ కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. ఇక దీంతో పాటు సంతానానికి సంబంధించి ఆర్థికంగా అనుకూలత, విద్యలో ప్రావీణ్యత చూపించటం, అలాగే మీ యొక్క సంతానం ఆశించిన విధంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి కూడా గోచరిస్తున్నాయి. ఇక షేర్ మార్కెట్ల గురించి కనుక చూస్తే, షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి మీరు ఆసక్తిని కనబరుస్తారు. అలాగే దీంతో పాటు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ప్రయత్నపూర్వకంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల్ని కలవటం, అలాగే వారితోటి తీర్థ స్నానాలు లేకపోతే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే దీంతో పాటు వారికి సంబంధించి ప్రతి విషయంలోనూ కూడా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో కొంతవరకు ఒత్తిడి అనేది గోచరిస్తున్న ఈ మిథున రాశి వారు ఈ ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు.
సంతానానికి సంబంధించి మిథున రాశి వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన చేయటం, ప్రణాళికాబద్ధంగా ఉండేందుకు మీ ప్రయత్నం అనేది మాత్రం కొనసాగుతూ ఉంటుంది. ఇక ఈ మిథున రాశి వారు ఈరోజు రాఘవేంద్ర స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి మాత్రం ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతాయి. దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అయితే మీకు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తున్న ఖర్చులు అధికంగా ఉంటాయి గనక తగిన జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి కావడానికి సమయం పడుతుందని గ్రహించాలి. సంతానానికి సంబంధించి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు దీర్ఘకాలిక పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, అలాగే పొదుపు పాటించేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక దీంతో పాటుగా వ్యాపారస్తులకి వ్యాపారపరంగా కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నా మీరు ఆలస్యంగా పనులు పూర్తవటంతో నిరాశకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి కూడా ఉద్యోగపరంగా శ్రమ అధికంగా ఉన్న పట్టుదలతోటి పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ రాశి వారు ఈరోజు విద్యా గణపతి ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత చేకూరుతోంది. దీంతో పాటు అనుకున్న విధంగా పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా మార్పులు చేర్పులు కలగటము, దీంతో పాటుగా వారు ఆశించిన విధంగా ప్రాజెక్టులు లాంటివి లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులు, దీంతో పాటుగా వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా శ్రమ అనేది అధికంగా గోచరిస్తోంది. వీరు మాత్రం రుణ సహాయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. అయితే సింహరాశి వారికి మాత్రం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనేవి గోచరిస్తున్నాయి కనుక ఈ విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా ఆలోచించి కుటుంబ సభ్యుల ఒక సహాయ సహకారాలు తీసుకోవటం వలన వీరికి ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత అనేది లభిస్తుంది. ఇక సింహరాశి వారు ఈరోజు మేధా దక్షిణామూర్తి ఒక అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించడానికి ప్రయత్నించాలి. అలాగే వీరికి ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటుగా ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్యము, అలాగే మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకైతే శ్రమ అధికంగా ఉండటం, పట్టుదలతోటి పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితులు అధిక శాతం గోచరిస్తూ ఉంటాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా మీరు ఆశించినట్టుగా మార్పులు లేవనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వీటన్నిటితో పాటు దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి లేదా మీరు ఎప్పటి నుంచో తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చేందుకు మీరు ప్రయత్నం అనేది కూడా కొనసాగిస్తూ ఉంటారు. అలాగే స్థిరాస్తుల గురించి లేదా వాటిని అమ్మటం గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద హస్త నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు మాత్రం పట్టుదలతోటి పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. అలాగే దీంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. కన్యా రాశి వారు ఈరోజు సాయిబాబా వారి చాలీసా చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత చేకూరుతోంది. దీంతో పాటుగా ప్రతి విషయంలోనూ కూడా సానుకూలంగా నెమ్మదిగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే వీరు ఎక్కువ శాతం ఆస్తులకి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక దీంతో పాటుగా వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతుంటాయి. ఎక్కువగా స్నేహితులతోటి మనస్పర్ధలు కలగటం,
అలాగే వారితోటి ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది అని చెప్పి మీకు మీరుగా దూరంగా ఉండే ప్రయత్నాలు కూడా మీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక దీంతో పాటు మీ ఆలోచన విధానంలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి మాత్రం ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనుకూలత, ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, అలాగే దీంతో పాటు ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవి లభించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మీ శ్రమకు తగిన ఫలితం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి గనక వృశ్చిక రాశి వారు ఈరోజు అనేక విషయాలలో ఆనందంగా గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అనుకూలమైన స్థితిగతులు ఉండటం, భాగస్వామ్యం వలన లాభం కలగటం, అలాగే మీ జీవిత భాగస్వామి వలన కూడా మీకు ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. అయితే మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి ఉండే అవకాశాలు ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. వృశ్చిక రాశి వారు ఈరోజు దత్తాత్రేయుడి యొక్క సహస్రనామాలు చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా ఆర్థికంగా అనుకూలత, ముఖ్యంగా వీరికి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరికి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలతతో పాటు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు, అలాగే వీరి ప్రతిభా పాఠవాలకి తగిన గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా సమయానుకూలంగా ప్రాజెక్టులు లాంటివి పూర్తి చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు మీకు బంధువర్గీయుల ఒక ప్రశంసలు లభించటం, అలాగే మీ యొక్క స్నేహితులు మిమ్మల్ని గుర్తించటం, మిమ్మల్ని మెచ్చుకోవటం, తగిన విధంగా మిమ్మల్ని సత్కరించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ ధనుర్రాశికి చెందిన ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులతో పాటుగా వ్యాపారస్తులకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తోంది. నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేస్తున్న వారికి కూడా అనుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఇక ఈ ధనురాశి వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అలాగే మీ యొక్క ఆస్తి పాస్తులు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా జాగ్రత్తలు వహించుకుంటూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఆస్తి నష్టం లాంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు గనక మీ స్థిరాస్తులను అమ్మాలి అని ప్రయత్నిస్తుంటే దానికి సంబంధించి కూడా మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశి వారు మాత్రం ఈరోజు కొంత ఇబ్బందికి గురవుతున్నా కూడా వీరు పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు మాత్రం ప్రయత్నిస్తారు. అలాగే ఈ మకర రాశికి చెందిన శ్రవణ నక్షత్రం వారు మాత్రం పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయటము, అలాగే ఉద్యోగస్తులు వీరికి ప్రతి విషయాన్ని కూడా సానుకూలంగా మార్చుకుంటూ ముందుకు వెళతారు. దీంతో పాటు ఉద్యోగస్తులతో పాటుగా ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. మకర రాశి వారు ఈరోజు కృష్ణుడి ఆరాధన చేయటం, అలాగే స్వామివారి దర్శనము, అర్చన చేయించటం వలన వీరికి మానసికంగా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతారు. ప్రతి పనిలోనూ ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. మీ ఆలోచన ఎంత వేగవంతంగా ఉంటుందో పనులు అంత నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి. దీంతో పాటు మీరు ఆశించిన విధంగా నలుగురి సహాయ సహకారాలు అందకపోవటం కూడా మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనపరచటం, అలాగే దీంతో పాటు ఈ పనులన్నీ కూడా పూర్తి కావాలని మీరు నలుగురిని ఒప్పించటం,
ఇవన్నీ చేసినా కూడా ఎక్కడో అక్కడ మీకు ఆలస్యం అనేది కనపడటం, దీని వలన ఆర్థికంగా కూడా మీకు ఇబ్బంది అనేది కనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీద ఈ కుంభరాశి వారికి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి ఈరోజు ఆశించినంతగా మార్పులు చేర్పులు అయితే గోచరించడం లేదు. ఆర్థికపరమైన విషయాలలో కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి తగిన జాగ్రత్తలు పాటించాలి. దీంతో పాటు స్థిరాస్తులకి సంబంధించి కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. కుంభరాశి వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తవుతూ ఉంటాయి. అయితే శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం ఒత్తిడితో పాటుగా స్థానచలనము, బదిలీలు, వీటి గురించిన భయం అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే వీరు అనుకున్న విధంగా పనులు పూర్తి కావడానికి కూడా ఎక్కువగా శ్రమకి గురయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే కోర్టు విషయాలు కానీ, లేకపోతే లిటిగేషన్లు, భూ సంబంధమైన వ్యవహారాలు, వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు ఉంటున్నా కూడా వాటికి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం మీకు సమయం అనేది పడుతూ ఉంటుంది. మొత్తం మీద మీనరాశి వారికి మాత్రం ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాలు, ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీనరాశికి చెందిన రేవతి నక్షత్రం వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహిస్తారు. రుణ బాధలు అధికంగా ఉంటాయి. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వ్యాపార పరంగా వీరికి మార్పులు కనపడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి సానుకూలమైన పరిస్థితులు అనేవి కూడా గోచరిస్తూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విద్యా గణపతి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో, పూజా విధానంలో స్వస్తిక్ గుర్తుకి విశేషమైన ప్రాధాన్యత ఉంది. స్వస్తి క్షేమ కార్యేతు కథయతి ఇది స్వస్తిక్ అంటుంది శాస్త్రం. అంటే స్వస్తిక్ గుర్తు అనేది ఆశీర్వాదాన్ని కలిగింపజేస్తుంది, క్షేమాన్ని ఇస్తుంది, మంగళములను పుణ్యాన్ని కలిగింపజేస్తుందని శబ్దకోశంలో అర్థాలుగా వర్ణించారు. స్వస్తిక్ అంటే దీర్ఘాయువు అని వేదవాక్కు. ఎక్కడైతే స్వస్తిక్ గుర్తు ఉంటుందో అక్కడ ఉన్న వారందరికీ దీర్ఘాయుర్దాయం కలుగుతుందని వేదం మనకు తెలియజేసింది. వాల్మీకి రామాయణంలో నిషాదరాజు పడవపై స్వస్తిక్ గుర్తు జెండా ఎగిరినట్లు కూడా వర్ణించారు. స్వస్తిక్ అంటే సృష్టికి గుర్తు. స్వస్తిక్ గుర్తులో ఉన్నటువంటి 4 భుజాలు, 4 దిక్కులు శుభలక్షణాలను తెలుపుతాయి. షట్చక్రాలలో మూలాధార చక్రంలోని కమలంలో స్వస్తిక్ ఆకారం ఉన్నట్లు కూడా యోగశాస్త్రం వర్ణించింది. అంతటి శక్తి ఉంది కాబట్టే ప్రతి పూజలో కూడా స్వస్తిక్ గుర్తును వినియోగించినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. దోసపండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి. అది విఘ్నేశ్వర వ్రతకల్పంలో అత్యంత ప్రధానం. ఎందువల్ల అంటారేమో, ఆయన గజముఖంతో ఉంటాడు. గజముఖంతో ఉన్న కారణం చేత ఉపాధిరీత్యా ఏనుగు లక్షణంగా దోసపండు మహాప్రీతిపాత్రంగా స్వీకరిస్తాడు. అందుకే దోసపండు తప్పకుండా నైవేద్యం పెట్టాలి. 2 దోసపండుకు ఒక ప్రసిద్ధి ఉంది. ఎప్పుడైనా సరే ఆయన బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు, మోక్షం పొందాలి అని కోరిక ఉంటే దేనితో పోలిక చెప్తారంటే ఒక్క దోసపండుతోటే చెప్తారు. ఇంకా దేనితోటి పోలిక చెప్పరు. అందుకే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమమృతాత్ అని మృత్యుంజయ మహామంత్రం. అందులో దోసపండు తీగ నుంచి విడిపోయినట్లు నా దేహము నుండి జీవుడు విడిపోవుగాక అని అడుగుతారు. మిగిలిన ఏదైనా కూడా పండిపోయిన తరువాత కూడా ముచికని విడిచిపెట్టడం కొంచెం కష్టంగా విడిచిపెడుతుంది, అంత తేలిగ్గా వదలదు. ఒక్క దోసపండు మాత్రం సునాయాసంగా వదులుతుంది ముచికని. ముచిక నుంచి దోసపండు ఎలా వదిలిపెడుతుందో
నేను శరీరము వేరుగా చూసి బ్రహ్మజ్ఞానంతో అలా విడివడెదనుగాక అని అడగడానికి, ఆ మోక్షస్థితిని కోరుకోవడానికి దోసపండునే ప్రధానంగా మనం ఉపమానంగా పోలిగ్గా చెప్తాం. అందుకే అంతటి స్థితిని ఇవ్వగలిగిన వాడు కనుక చిన్నదాన్ని పుచ్చుకొని ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు. సదాబాల రూపాపి, చిన్నదిస్తే పొంగిపోతారు. మీరు పెద్దవాళ్ళకి ఎంత ఇవ్వండి, ఇంకా ఏదో ఇవ్వలేదని ఏడుస్తుంటాడు. అదే పిల్లవాడికి మీరు నిన్న ప్రయాణం చేసి వచ్చినటువంటి టికెట్ ఒకటి తీసుకెళ్ళి వాడి చేతికి ఇవ్వండి, వాడు పొంగిపోయి కాసేపు ఆడుకుంటాడు. తాళం చెవి ఇవ్వండి, వాడు కాసేపు ఆడుకుంటాడు. ఓ కాగితం ముక్క ఇవ్వండి, వాడు కాసేపు ఆడుకుంటాడు. ఓ కాగితం ముక్క చింపక్కడ పెట్టి మనవణ్ణి పిలిచి ఉఫ్ అని ఊది తాతగారు ఆ కాగితం గాలిలోకి ఎగిరిపోతే వాడు పెద్ద నవ్వు నవ్వేసి మా తాత కాబట్టి ఇలా ఊదగలిగాడని సంతోషపడిపోయి వాడు కాగితం ముక్క అక్కడ పెట్టి వాడి చిన్ని నోటితో ఊస్తే కాగితం ఎగరకపోతే మళ్ళీ పిలిచి తాత ఉఫ్ఫు, తాత ఉఫ్ఫు అంటాడు. తాత ఉఫ్ఫు అని ఊస్తే మళ్ళీ ఎగిరిపోతే వాడు ఎంత మురిసిపోతాడో తప్పట్లు కొట్టేసి. పిల్లలు చిన్నదానికి ప్రీతి చెందుతారు. ఆయన బాలరూపంలో ఉంటాడు కాబట్టి 33 కోట్ల మంది దేవతలు కానీ త్రిమూర్తులు కానీ బాలరూపంలో ఉండేటటువంటి వాళ్ళు ఇద్దరే. ఒకరు అమ్మవారు బిడ్డ రూపంలో ఉంటే బాలారూపంలో ఉంటుంది. విఘ్నేశ్వరుడు ఒక్కడే ఎప్పుడూ బాలుడి రూపంలో ఉంటాడు. అందుకే సదా అని మొదలెట్టారు ఆ శ్లోకాన్ని. సదా బాల రూపాపి విఘ్నాద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య. అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడైనప్పటికీ కూడా 5 ముఖాలు కలిగినటువంటి పరమశివుడి చేత పూజింపబడ్డాడు. పంచాస్య అంటే సింహము అని ఒక అర్థం కాబట్టి సింహము చేత పూజింపబడినటువంటి ఏనుగు ముఖం ఉన్నవాడు. లోకంలో సింహము చేత పూజింపబడిన ఏనుగు ఉండదు, కానీ పశుపతి కాబట్టి సింహంతో సమానం పరమేశ్వరుడు. సింహంతో సమానమైనటువంటి పరమేశ్వరుని చేత పూజింపబడినటువంటి వాడు విఘ్నేశ్వరుడు.